ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలోని దీవెన మీకు, మీ కుటుంబములకు కలిగిన కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల దేవా, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో కొరకు ప్రార్థన చేయొచ్చు. ప్రతి వ్యక్తిని గురించి ప్రార్థన చేయొచ్చు. ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థన చేయొచ్చు. ప్రాముఖ్యంగా తండ్రి, పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఆత్మసిద్ధపాటు కొరకు, మీ సన్నిధిలో నిలబడి యోగ్యత కొరకు, మా ప్రభా మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు, మా పాపంలో ఒప్పుకునే ఆత్మ కొరకు, ప్రభా పాపంలో క్షమించుటకు అధికారం గల దేవుడు అని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ కాలం తండ్రి, ఇవి ప్రతి ఒక్కరి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్త ప్రకారం మీ మందిరంలో నుండి ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిస్థితులు, ప్రతి ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, ఆపద నుండి విడిపించండి, కాపాడండి, తప్పించండి, సహాయం చేయండి. ఎవరైతే ఏ అవసరతలు ఉన్నారో కానీ ఆత్మ సంబంధమైన అవసరతలు, శరీర సంబంధమైన అవసరం, ఈ లోకంలో జీవించడం కావచ్చు, ప్రతి ఒక్క అవసరతను బట్టి ప్రార్థన చేయొచ్చు. ప్రభా మా దేవ, మొదట మీ రాజ్యంలో నీతిని వెతుకున్నట్టు గల కృప దయచేయండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీవు గొప్ప దేవుడవు తండ్రి, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు. ప్రభా నీవు మహోన్నతుడు అయినను దీనిలైన మమ్మల్ని లక్ష్య పెట్టు దేవుడు అని, మేము దీనదశలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడు దేవుడు అని ప్రార్థిస్తూ, నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు అవుతాను. నీకు స్తోత్రాలు. మేము నిన్నే నమ్ముకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబమును, ప్రతి సేవకుని, ప్రతి సంఘమును, ప్రతి విశ్వాసాన్ని, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును ప్రభా పేరు పేరు వస్తుంది దీవించండి, ఆశీర్వదించండి. అయా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీ చిత్తము మా అందరి జీవితంలో నెరవేర్చబడునుగా, మేము విశ్వసించిన ప్రకారం మాకు అవునుగా, మేము నమ్మిన ప్రకారం మాకు కలుగునుగా. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి మీ వాగ్దానములు దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, వ్యక్తిగత పరిస్థితుల కొరకు, ఆరోగ్యము కొరకు, క్షేమము కొరకు ఈ దినమంతయు కాపాడు. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఈ ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18, 19 వచనాలను ధ్యానం చేసుకుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18, 19 వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదు, వారిని నడిపించుదు, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదు, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, సర్వలోకములకు దేవుడని యెహోవా, మన విమోచకుడని, మన రక్షకుడని పరిశుద్ధ లేఖనములో నమ్మదగిన దేవునిగా, నమ్ముకొనదగిన సహాయకుడిగా, ఆది అయి అంతమై మొదటివాడు కడపటివాడుగా ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా సెలవిచ్చే మాట ఏమనగా నేను వారి ప్రవర్తన చూచితిని అంటున్నాడు. దేవుడు ఎప్పుడు మన ప్రవర్తన పరివర్తన చెందిందా లేదా చూస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చే వాగ్దానము, ఆయన వాక్యము వాగ్దానంగా నెరవేర్చబడు దినములలో
ఆయన మన ప్రార్థనలు సఫలపరచడానికి, మనం అడిగిన వాటిని మనకు అనుగ్రహించడానికి, ఆయన చిత్తం మనకు అనుకూలమైనదాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ముందు మన యోగ్యతను చూస్తాడు. మనం పొందుకునే యోగ్యత ఉన్నామా లేదా, కలిగి ఉన్నామా లేదా అని చూస్తాడు. ఆ యోగ్యతలో మొట్టమొదటిగా మన ప్రవర్తన పరివర్తన చెందిందా, మనము దేవుని వైపు చూస్తున్నామా లేక ఈ లోకం వైపు చూస్తూనే ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవునితో నడుచుచూనే లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం లోకంలో జీవించుచూనే దేవునితో నడవాలి. ప్రతి పాపము ప్రతిదినం ఒప్పుకోవాలి. తప్పిపోతూ ఉంటాం మనం. యాకోబు భక్తుడు అంటూ ఉంటాడు, మనం అనేక విషయంలో తప్పిపోతూ ఉంటామని. భక్తుడని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం అనేక విషయంలో మనమందరం తప్పిపోవచ్చు ఉన్నాం. కాబట్టి మన ప్రవర్తనను దేవుడు చూస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన ఇచ్చే ముందు మన ప్రవర్తన పరివర్తన చెందిందా అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ పరివర్తన చెందకపోతే దేవుడే, ఒకవేళ ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తూనే తప్పిపోవచ్చు ఉంటాం, ఈ లోకంలో జీవిస్తూనే తప్పిపోతూ ఉంటాం. అందుకని నోవాహు ఈ లోకంలో జీవిస్తూనే దేవునితో కూడా నడిచాడు. హానోకు ఈ లోకంలో జీవిస్తూనే దేవునితో కూడా నడిచాడు. కానీ అనేక మంది భక్తులు, దేవుడు ఏర్పరచుకున్న వారు అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. కానీ వారు పరివర్తన చెందారు. వారి ప్రవర్తన పరివర్తన చెంది చూచి దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చాడు. తన కృపను చూపెట్టాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే దేవుడైన యెహోవా మీకా గ్రంథంలో ఇలాగూ అంటాడు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 18వ వచనం, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు ఆయన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని దేవుడి వాక్యంలో రాయబడి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేయదు. పూర్వకాలంలో నీవు మా పితరుల దేవులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించేదవు. మన అతిక్రమముల విషయమై ఆయన మనం క్షమించు దేవుడై ఉన్నాడు. మన ప్రవర్తన పరివర్తన చెందినప్పుడు దేవుడు మనకు ఆయన చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తుంది. మన పరిస్థితి అలాగే ఉంది, మన మనసు అలాగే ఉండి, మన ఆలోచన అలాగే ఉండి, మనము దేవుని సేవించుచూనే మన హృదయంలో విగ్రహం పెట్టుకొని ద్వేషం, అసూయ, మాట తప్పు వారముగా, మాట వినని వారముగా, విననొల్లని వారముగా ఉంటూనే ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, అది పరివర్తన చెందిన హృదయము కాదు. కాబట్టి 1 యోహాను పత్రిక 3:20 మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయొచ్చుందో, ఎందుకంటే మన హృదయం కంటే అది కూడా సమస్తం ఎరిగిన దేవుడు. హెబ్రీలు 4:13 అంటాడు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయనకు సమస్తం తేటగా స్పష్టంగా కనపడతాం. హృదయ పరిశోధన ద్వారా మన హృదయం ఆయన దృష్టికి, ఆయన సన్నిధిలో ఎలాగుంది, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన హృదయం జీవితం ఎలాగున్నప్పటికీ మన హృదయం ఎలాగుందో ఆయన ముందు చూసి మన హృదయ పరివర్తనను బట్టి మనకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. అంటాడు 7వ అధ్యాయము మీకా గ్రంథం 7వ వచనం, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూసేదను, రక్షణకర్త యొగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. కాబట్టి ఆయన మనలను, ఒకవేళ నువ్వు పరివర్తన చెందకపోతే మనం గుణపరచు దేవుడిగా ఉన్నాడు, మనల్ని సరిదిద్దు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మొదట ఆయన మనకు వాగ్దానం నెరవేర్చే సమయంలో కొంతకాలం పట్టుద్ది. ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడంటే నిన్ను నీ ప్రవర్తన పరివర్తన చెందే వరకు ఆగుతూ ఉన్నాడు. నీ మనస్సు మారి నూతన రూపాంతరం చెందే వరకు దేవుడు కార్యసిద్ధి కలుగు చేయడు. ఆయన మౌనంగా ఉంటాడు. ఆ సమయంలో ఏ ప్రత్యుత్తరం రాదు.
అప్పుడు నీవు దాన్ని గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీవు పాపం ఒప్పుకొని నీవు పరివర్తన చెందినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు, మనస్సు మారి నూతనం ఒకటి వలన, అంతరంగం యొక్క రూపం మారుట వలన దేవుని వైపు చూచి మన పాపం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడుగా ఉండి నీకు వాగ్దానం అనుగ్రహించి దేవుడే నీకు వాగ్దానం చేసిన వాడు ఎబ్రి 10:23 నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన సహాయం, నా మాట నెరవేర్చువాడు, స్థిరపరచువాడు, దయచేయువాడు, దాన్ని నిర్మించువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన దేవుడే పోగొట్టాడు, విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ అవకాశము, ఆ ఆహ్వానము, ఆ ఆతిథ్యం మనం దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనం గుణపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు అలాగూ ఉంటావో దేవుడు కార్యసిద్ధి. రెండవదిగా వారిని స్వస్థపరిచుదును అంటున్నాడు. ఆత్మీయ స్వస్థత దేవుడు దయచేస్తాడు. ఈ లోకంలో శరీర స్వస్థతను కూడా దేవుడు దయచేస్తాడు. మన హృదయ పరివర్తన చెందిన ఆత్మీయ స్వస్థత పొందుకుంటే ఈ శరీర సంబంధమైన స్వస్థత కూడా ఆత్మీయ స్వస్థత. ఆ వస్త్రం చెంగుముట్టిన స్త్రీ ముందు ఎన్నో తిప్పలు పడింది, ఎంతో ఖర్చు పెట్టింది, ఏం ప్రయోజనం లేక ఏసే దగ్గరకు వచ్చింది, ఏసుని కూర్చుంది. ఆత్మస్వస్థత ఉంది ఆయన అంటే ఆత్మీయ స్వస్థత అంటే ఆయన నమ్ముకోవటం, ఆయన నామందు విశ్వాసం ఉంచడం, ఆయన మాత్రమే నా దిక్కు, నాకున్న నా ఆశ్రయం అని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెనక తట్టు చూచి, ఆయన ఎదుటకు రాలేని పరిస్థితుల్లో అంత ధైర్యం లేక వెనక తట్టు చూచి తన వస్త్రం ముట్టుకొని తన పాపములు క్షమించమని అడిగి మరలా ఆయన తిరిగి ఆమె వైపు తిరిగినప్పుడు ఆమె హృదయ పరివర్తనను చూచి ఆయన వైపు తిరిగి ఆమె వచ్చి ఆయన ఎదుటి సాగిలి కూడా ఆయనకు మొక్కి తనకు జరిగేదంతా చెప్పుకుంది, తన బాధను వేదన అంతా చెప్పుకుంది. ఆమె హృదయ పరివర్తన చెందింది కాబట్టి ఆమె స్వస్థపడి ఆమె ముట్టిన వెంటనే బాధ నివారణ అయింది. కానీ యేసుక్రీస్తు వారు నీ విశ్వసించే ప్రకారము నీకు కలుగునుగాక, నీకు జరుగునుగాక, నీ బాధ నివారణ, నీకు పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక అని మార్కు సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనం కూడా ఆ తర్వాత దుఃఖించు వారిని ఓదార్చుతాడు దేవుడని. ఆ దుఃఖించు వారిని ఓదార్చు దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. 17వ వచనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందు సంతోషం చేత ఆయన హర్షించును అని చెప్పి భయపడకుము, ధైర్యము తెచ్చుకును, యెహోవా మీ మధ్య ఉన్నాడు అని దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించే వారిని ఓదార్చు దేవుడు. ఆ దేవుడు మనకు తోడుగా. కాబట్టి నీ దుఃఖ దినములు సమాప్తమగు కాలము వచ్చుచూ ఉన్నది. నీ 51వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనంలో యెహోవా విమోచించిన వారుగానే ఉండడం నిత్య సంతోషానందం గలవారే దుఃఖము నిట్టూర్పును తొలగిపోయి నేనే మిమ్మలను ఓదారుస్తానని శ్రమనొందిన తన జనులందు జాలిపడి యెహోవా 49:13 చెప్తుంది. కాబట్టి దుఃఖించి వారిని ఓదార్చి వారిలో కృతజ్ఞతాబుద్ధిని దేవుడు పుట్టిస్తాడు. మనం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెంది ఉంచుటకు దేవుడే కృతజ్ఞతాబుద్ధి మనలో పుట్టించి మనలను ఆయన దయచూపి ఆశీర్వించి దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనంలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీ దుఃఖ దినములు సమాప్తం. ప్రార్థన చేయాలి. ఎవరైతే ఈ అవసరమైతే పాప క్షమాపణ కొరకు ప్రతిదినం మనం తప్పిపోతున్నాం, మన హృదయ పరివర్తన చూసి దేవుడు మనకు ప్రతిఫలము దయచేది, ప్రార్థన సఫలపరచుది. నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండి ప్రార్థన చేసినా కానీ దేవుడు నిన్ను క్రమశిక్షణలో గుణపరచుటలో ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు మారక పరివర్తన చెందక ప్రార్థన చేస్తూనే ఉన్నప్పటికీ నీ స్థితి అంతే. కాబట్టి మనం ప్రార్థన చేయటం వెలుగులో మన హృదయం ఆయన సన్నిధిలో ఎలాగుందో మనం పరీక్షించుకొని
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని, మిమ్మల్ని మీరే విమర్శించుకొని, పరిశోధించుకొని చూచుకుని మీరు శ్వాస భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందేమో, పరివర్తన చెందని ప్రవర్తన మనలో ఉందేమో, మనం పరీక్షించుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన బలహీనత చూచి సహాయం చేసి మనం బలపరిచే దేవుడని రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. కాబట్టి అలాగ మనం ప్రార్థించి దేవుడి గురించి దీవెనలన్నీ మనం పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయం అనుకున్నాం. అటు కృపను, అటు దీవెనలను, అటు పరివర్తనను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మన యందు ఆనందించి మనల్ని గుణపరిచి మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రభువా మీకు స్తోత్రాలు, ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యం మా హృదయంలో నాటబడి మా ఆత్మల రక్షణ, మా ఆత్మీయ పరివర్తన కలిగినట్టు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ చాదన అన్య సహవాసం, దేవుడు మన హృదయ పరివర్తనను బట్టి మనకు ప్రతిఫలం దయచేసి ఈ ప్రార్థనలు సఫలపరిచి మిమ్మల్ని ఆదరించి, ఓదార్చి, స్వస్థపరిచి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.